అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి గారి రాబందులు రామచిలకలు అనే రచనను ఆస్వాదిస్తున్నాం. 4వ భాగంలోకి ప్రవేశించాం. ముందుగా ఈ 3 భాగాల్లో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుందాం. కథానాయకుడు శేఖరం మేనమామ అయిన పరమేశంని చావు తెలివిగల రాజకీయ కుతంత్ర సూత్రధారిగా చాలా చక్కగా ప్రజెంట్ చేస్తారు రచయిత్రి ఈ భాగంలో. ప్రత్యర్థి వ్యక్తిత్వ హననం చేయటం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం అంటే శత్రువుపై బురద చల్లటం ఎలాగో తనకు వందిమాగధులుగా వ్యవహరిస్తున్న పుణ్యశ్రీ మొదలైన కాకారాయుళ్లకు వివరిస్తూ ఉంటాడతడు. పరమేశం కపటి అని, చావు తెలివితేటలు గలవాడని, ఏమాత్రం కనికరం లేనివాడని అర్థమవుతుంది. పరమేశం కూతురు రాణి సునందను తన ఇంటికి తీసుకొస్తుంది. నాయకీ నాయకులు సునంద శేఖరాలకు పరిచయం కలుగుతుంది. శేఖరం సునందలోని ప్రత్యేక వ్యక్తిత్వాన్ని, ఆమె స్థైర్యాన్ని, సంస్కారాన్ని మొదటి పరిచయంలోనే గుర్తిస్తాడు. సునందను కారులో ఎక్కించుకుని ఆమె హాస్టల్ వద్ద మర్యాదగా శేఖరం దించి రావడం రాణికి అంతగా నచ్చదు. ఇక 4వ భాగంలో కథ ఇలా ముందుకు సాగుతుంది. మరో విషయం, 3వ భాగం అప్లోడ్ చేసేటప్పుడు జరిగిన పొరపాటును కొద్దిమంది శ్రోతలు గమనించే ఉంటారు. దాదాపు 14 నిమిషాల కథ రిపీట్ అయినట్లుంది. మళ్ళీ వీడియో చేసి పెడుతూ ఉన్నాను. ఈ మధ్య ఇటువంటి పొరపాట్లు లేవు. అయినా కొద్దిగా నిర్లక్ష్యానికి ఎంత టైం వేస్టో. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను. ఇప్పుడు కథలోకి. హాల్లో సోఫాలో వెనక్కు వాలి పరమేశం శ్రద్ధగా పేపర్ చదువుతున్నాడు. ఎదురుగా కూర్చుని ఉన్న పుణ్యశ్రీ పరమేశం ముఖంలో కదిలే భావాలను చదవటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ పరమేశం ముఖానికి పూర్తిగా పేపర్ అడ్డు ఉండడం వల్ల పుణ్యశ్రీ అతని ముఖం చూడలేకపోతున్నాడు. పేపర్ చదివి మడిచి మందహాసం చేస్తూ పరమేశం మిసెస్ వైకుంఠానికి అందించాడు. పరమేశం గురించి పొగుడుతూ పుణ్యశ్రీ వ్రాసిన వ్యాసాన్ని మిసెస్ వైకుంఠం గట్టిగా చదవసాగింది. అది చదవకపోయినా పర్వాలేదులే, ముందు ఆ చంద్రమౌళిని గురించి వ్రాసిన వ్యాసం చదువు అన్నాడు పరమేశం చిరునవ్వుతో. పరమేశం ముఖం చూసిన పుణ్యశ్రీ కళ్ళు సంతోషంతో మిలమిల్లాడాయి. చంద్రమౌళి లంచగొండితనాన్ని గురించి, అక్రమాల గురించి తిట్టిన తిట్టకుండా 5 పేజీలు రాశాడు పుణ్యశ్రీ. మున్సిపాలిటీ రాజకీయాల్లో రాబందుల రెక్కల చప్పుడు. నేను చదివాలే, నువ్వు చదువుకో అన్నాడు పరమేశం మిసెస్ వైకుంఠం పైకి చదువుతుంటే అడ్డు వచ్చి. మిసెస్ వైకుంఠం చదువుతున్నంతసేపు ఆమె ముఖంలో ప్రదర్శిస్తున్న భంగిమల్ని చూస్తూ కూర్చున్నాడు పుణ్యశ్రీ. వాహ్, భలే తిట్టావయ్యా పుణ్యశ్రీ. ఈ దెబ్బతో చంద్రమౌళికి ప్రజల్లో మంచినీళ్లు కూడా పుట్టవు అన్నది మిసెస్ వైకుంఠం పుణ్యశ్రీకేసి ప్రశంసాపూర్వకంగా చూస్తూ. పుణ్యశ్రీ సగర్వంగా పరమేశం ముఖంలోకి చూశాడు. కళ్ళజోడు తీసి తుడిచి మళ్ళీ పెట్టుకున్నాడు. మేడం, పరమేశం గారి గురించి రాసింది కూడా చదవండి అన్నాడు పుణ్యశ్రీ ఉత్సాహంగా. చదివి ముగించి చప్పరించింది మిసెస్ వైకుంఠం. పుణ్యశ్రీ డీలా పడిపోతూ, ఏం మేడం, బాగాలేదా అడిగాడు. పొగుడుతూ కంటే తిడుతూనే నువ్వు బాగా రాయగలవయ్యా అన్నది మిసెస్ వైకుంఠం నవ్వుతూ. తిట్టడం ఎవరికైనా చేతనవుతుంది, పొగడ్డమే కష్టం. ఒకరి మంచితనాన్ని పొగడాలంటే అవతలి మనిషికి ఎంత మంచితనం ఉండాలి,
అవకాశం చిక్కింది కదా అన్నట్టు లూ పుణ్యశ్రీ మీదకి మాటలు గురి చూసి విసిరాడు. ఏం సార్, నేను మిమ్మల్ని మనసారా పొగిడినట్టు లేదా? పుణ్యశ్రీ అడిగాడు పరమేశాన్ని. పరమేశం సమాధానంగా మందహాసం చేశాడు. మనకు కావలసింది పబ్లిసిటీ కాదయ్యా, అది కార్యరూపం దాల్చినప్పుడే మనం పరమేశం గారిని అభినందించాలి అన్నది మిసెస్ వైకుంఠం ఓరగా పరమేశాన్ని చూస్తూ. నీ సహకారం ఉండాలే గాని ఇంతకు మూడింతలుగాను అన్నాడు పరమేశం మిసెస్ వైకుంఠం కళ్ళలోకి చిలిపిగా చూస్తూ. మిసెస్ వైకుంఠం పరమేశం కళ్ళలోకి చిరుకోపం తెచ్చిపెట్టుకుంటూ చూడటం చూసి, ఈ ముసలివాళ్ల రొమాన్స్ చూడలేక చస్తున్నాను, దీని సిగదరగా వయసు మళ్ళినా వగలు తగ్గలేదు అని మనసులోనే అనుకున్నాడు పుణ్యశ్రీ. ఇదేమీ మనకు అర్థం కావడం లేదే అన్నాడు లూ తడి పొడిగా నవ్వుతూ. నీకు అర్థం కాదు, నీకు అర్థమయ్యేదల్లా ఇసుక, సున్నం, డబ్బు గురించి మాట్లాడితేనే. దెబ్బ తీశాను అన్నట్టు సంతృప్తి పడుతూ అన్నాడు పుణ్యశ్రీ. లూ ముఖం ముడుచుకున్నాడు. మన ప్లాన్ ఏమిటో ఒక్క ముక్కలో తేల్చి చెప్పేయి అన్నాడు పరమేశం మిసెస్ వైకుంఠంతో. మిసెస్ వైకుంఠం గొంతు సవరించుకొని నల్ల కళ్ళద్దాలు కుడిచేత్తో వయ్యారంగా తిప్పుతూ మొదలుపెట్టింది. ఎంత డబ్బున్నా ఈ రోజుల్లో రాజకీయ అధికారం లేనిదే రాణించలేరు. కాబట్టి ఆగి ఒకసారి అందరి వైపు మార్చి మార్చి చూసింది. మళ్ళీ మొదలుపెట్టింది. ప్రస్తుతం మన సమితి ప్రెసిడెంట్గా ఉన్న నరహరిని ఓ 50,000 ఖర్చు పెట్టి ఎంఎల్సీని చేసి, మరో 50,000 ఖర్చు పెట్టి అల్లుడి గారిని సమితి ప్రెసిడెంట్ను చేసి, ఆ తర్వాత మరో 1,00,000 మనవి కావనుకుంటే, అటు అల్లుడి గారి పరపతి, ఇటు ఎమ్మెల్సీ నరహరి గారి ఇన్ఫ్లుయెన్స్తో మన పరమేశం గారు ఎమ్మెల్యే అయ్యి, మరో 1,00,000 అవతల పారేసి, యువతల పరమేశం గారు మంత్రి అయిపోతారు. మిసెస్ వైకుంఠం మాటల్ని మధ్యలోనే అందుకొని అన్నాడు పుణ్యశ్రీ. లూ అంతవరకు వేళ్లు మడిచి తెరచి లెక్క పెడుతున్నవాడల్లా సోఫాలో నుంచి ఎగిరి నిలబడి, అబ్బా, మొత్తం 3,00,000. ఆ 3,00,000 పెడితే 10 మైళ్ళు తారు రోడ్డు, 20 మైళ్ళు మెటల్ రోడ్డు, మట్టి రోడ్డైతే అనసాగాడు. మట్టి రోడ్డేమిటయ్యా, మన పరమేశం గారిది అంతా సిమెంట్ రోడ్డే మధ్యలోనే అందుకొని అన్నాడు పుణ్యశ్రీ. తన మట్టుకు తనే మురిసిపోతూ పళ్ళు బయటపెట్టాడు పుణ్యశ్రీ. మట్టి రోడ్డు కాదు, సిమెంట్ రోడ్డు కాదు, మీవన్నీ వట్టి మట్టి బుర్రలు. మన శ్రీవారిది ఎప్పుడూ పూలబాటే. మిసెస్ వైకుంఠం పరమేశం కళ్ళలోకి లోతుగా చూస్తూ అన్నది. ఆ మాటకు అందరూ విరగబడి నవ్వారు. నాతో చిన్న సందేహం సార్ అన్నాడు లూ పరమేశంతో. ఏమిటి? అదే సార్, షార్ట్కట్లో సిమెంటు రోడ్డుండగా వంకర్లు తిరిగి డొంకన నడిచి ఎందుకు ఆయాసపడ్డామా అని అన్నాడు లూ. అంటే? మిసెస్ వైకుంఠం, పుణ్యశ్రీ ఒకేసారి ప్రశ్నించారు ఆశ్చర్యంగా. నీ సందేహం నాకు అర్థమైందిలే అన్నట్టు మందహాసం చేశాడు పరమేశం. లూ పరమేశం సమాధానం కోసం చూశాడు. ముందు వాళ్ళ సందేహం తీర్చు, ఆ తర్వాత నీ సందేహం నేను తీరుస్తాను అన్నాడు పరమేశం లూతో. అదే, ఒక 50,000 ఖర్చు పెడితే పరమేశం గారు ఎమ్మెల్సీ అయిపోవచ్చు కదా, మరో 50,000 1,00,000 అవతల పారేసి మంత్రిగారు కావచ్చు కదా, మరో 50,000 ఖర్చు పెట్టి నరహరిని ఎమ్మెల్సీ చేయడం, ఇంకో 50,000 ఖర్చు పెట్టి శేఖరాన్ని సమితి ప్రెసిడెంట్ చేయడం ఎందుకా అని లూ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. మిసెస్ వైకుంఠానికి, పుణ్యశ్రీకి కూడా లూ చెప్పింది సబబేననిపించి సమాధానం కోసం పరమేశం ముఖంలోకి చూశారు. అధికార వికేంద్రీకరణ జరిగిన ఈ రోజుల్లో సమితుల్ని చేతుల్లో పెట్టుకోకపోతే అధికారం చేజిక్కదు. సమితులకు గ్రామాలు ఆయువుపట్టులు. సమితి ప్రెసిడెంట్ల సహకారం లేనిదే ఎమ్మెల్యేగా నెగ్గడం అంత తేలిక కాదని పోయిన ఎలక్షన్స్లో తేలిపోయింది కదయ్యా.
నరహరి సమితి ప్రెసిడెంట్గా ఉంటే నేను ఎమ్మెల్యేగా గెలుస్తాననే నమ్మకం నాకు లేదు. అందుకే ఆయువు పట్టైన ఆ స్థానంలో మనవాడు ఉండాలి. ఆ స్థానం ఖాళీ కావాలన్నా, ఆ స్థానంలోకి మనవాడు రావాలన్నా నరహరికి లిఫ్ట్ ఇవ్వక తప్పదు. తెలిసిందా? అదీగాక ఎమ్మెల్సీల కంటే మంత్రి పదవులు సంపాదించడానికి ఎమ్మెల్యేకే ఎక్కువ అవకాశాలున్నాయి. అదీగాక ఎమ్మెల్సీల కంటే మంత్రి పదవులు సంపాదించడానికి ఎమ్మెల్యేలకే ఎక్కువ అవకాశాలున్నాయి. ఎందుకంటే వీళ్ళు ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడిన వాళ్ళు. మంత్రి కావాలే కానీ ఇలాంటి ముష్టి 3 లక్షలు సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు పరమేశం. మన పరమేశం గారు ఒక ప్లాన్ వేశారంటే దానికి తిరుగుండదు. ముందు చూపుతూనే చేస్తారు ఏ పని చేసినా అంటూ మిసెస్ వైకుంఠం మురిపంగా చూసింది పరమేశం ముఖంలోకి. అమ్మమ్మ, ఏం ఎత్తుగడలు, ఏం ప్లాను, ఎంత ముందు చూపు! భలే చెప్పారు సార్. నిజంగా మీ చేత రాజకీయ కళాశాల పెట్టించాలి సార్. పుణ్యశ్రీ తను ఊగిపోతూ పరమేశాన్ని ఉబ్బేస్తూ అన్నాడు. పరమేశం గంభీరంగా తల పంకించి మందహాసం చేశాడు. సార్, మరైతే ఈ నెల చివరి వారంలోనే మరో ప్రత్యేక సంచిక వేస్తాను, చేతులు నలుపుకుంటూ అన్నాడు పుణ్యశ్రీ. మరేం పనిలేదు, ఎన్ని ప్రత్యేక సంచికలు వేస్తావయ్యా అన్నాడు పరమేశం కొంచెం విసుగ్గా, చేతిలో ఉన్న ప్రత్యేక సంచికను టీపాయ్ మీదకు విసిరేస్తూ. అది కాదు సార్. ఏది కాదయ్యా? అదే సార్, ఇది మీ ప్రత్యేక సంచిక, రాబోయేది నరహరి గారి ప్రత్యేక సంచిక సార్ నీళ్లు నములుతూ అన్నాడు. వచ్చే వారంలో కూడా ప్రత్యేక సంచికే వేస్తున్నట్టు ఇందులో ప్రకటించినట్టున్నావు అన్నది మిసెస్ వైకుంఠం టీపాయ్ మీద ఉన్న నీతి నిజాయితీ ప్రత్యేక సంచికను చేతిలోకి తీసుకుంటూ. అవునండి, అది మహిళల ప్రత్యేక సంచిక. ఒకవైపు రచయిత్రుల్ని దుమ్మెత్తి పోస్తుంటావు, ఈ ఆడవాళ్ళు అవాకులు చవాకులు రాస్తున్నారని నెత్తిన నోరు పెట్టుకొని రోజు లబలబలాడతావు గదయ్యా అన్నది మిసెస్ వైకుంఠం. దానికదే దీనికిదే, ఇది మా వ్యాపారం. రచయిత్రుల రచనలంటే పాఠకులు పడిచస్తున్నారు, వాళ్లకున్న డిమాండ్ రచయితలకు లేదు. నా పత్రిక సర్క్యులేషన్ పెరగాలంటే ఇలాంటివి తప్పవు మరి అన్నాడు పుణ్యశ్రీ. అటువంటప్పుడు నోరు మూసుకొని పడి ఉండాలి, అంతేగాని మారు పేరుతో వాళ్ల మీద అవాకులు చవాకులు వ్రాయడం ఎందుకు? ఆవేశంగా అడిగింది మిసెస్ వైకుంఠం. రచయిత్రులు మరీ ఇమ్మెచ్యూర్ రచనలు చేస్తున్నారు, అవి చదువుతుంటే ఏడుపొస్తూ ఉంది. నిజ జీవితంలో వారి తీరని కోరికల్ని రచనల ద్వారా తీర్చుకుంటూ ఆంధ్రదేశాన్ని పాడు చేస్తున్నారు అనేదే నా బాధ. అలాంటి రచనల్ని ఎంకరేజ్ చేయకూడదు అన్నాడు పుణ్యశ్రీ సోఫా అంచు మీదకు జరిగి ముందుకు వంగి కూర్చొని. నీ అసలు బాధ అది కాదని నాకు తెలుసులేవయ్యా. చాలా కాలం కిందట నువ్వు కొన్ని కథలు రాశావు, నీకు రావలసినంత పేరు రాలేదు. అప్పుడు సంపాదించుకున్న కీర్తి ఇప్పటి జనరేషన్ వరకు అందలేదు. అదే నీ బాధ. పేరు తెచ్చుకుంటున్న రచయిత్రులను చూసి మరీ బాధ. నీలో ఆ బాధే కసిగా మారింది. ఆగి పుణ్యశ్రీ ముఖంలోకి చూసింది మిసెస్ వైకుంఠం. పుణ్యశ్రీ ముఖం నల్లగా మాడి అసహ్యంగా కనిపించింది. తన మాటలు వృధా కాలేదని తెలుసుకున్న మిసెస్ వైకుంఠం మరీ దూకుడుగా మొదలుపెట్టింది. అంతమందిని దుమ్మెత్తి పోస్తున్నావు గదా, ఏది నువ్వొక్క నవలైనా చెప్పుకోదగింది, 4 కాలాల పాటు నిలబడగలిగింది రాశావా? రాయగలవా? నువ్వే కాదు, ఈనాడు రాస్తున్న ఎంతమంది మగాళ్ళు అచ్చం ఆడవాళ్లలా అంతకంటే అధ్వాన్నంగా రాయడం లేదు? వాళ్లను గురించి ఒక్క మాట అనవే? చాలామంది మగవాళ్ల కంటే చాలా బాగా రాసే రచయిత్రులు కూడా ఉన్నారు. వాళ్లను పొగడాలంటే
నీ కలం కదలదే అంటూ పుణ్యశ్రీ ముఖంలోకి తీవ్రంగా చూసింది మిసెస్ వైకుంఠం. నా ఉద్దేశం అది కాదు మేడం. క్రిటిసిజం లేకపోతే సాహిత్యంలో చెత్త ఎక్కువైపోతుందని. క్రిటిసిజం ఏదయ్యా క్రిటిసిజం కన్స్ట్రక్టివ్గా ఉండాలి. డిస్ట్రక్టివ్ క్రిటిసిజం సాహిత్యానికి మంచి కంటే ఎక్కువగా హానిని కలిగిస్తుంది. విమర్శకుడు సహృదయుడై ఉండాలి. అసలు నీకెందుకు చెప్పు ఆ బాధ? ధాన్యం పండిస్తాం, అందులో తాలు తప్ప కూడా ఉంటుంది. గాలివాటుకు తాలు తప్ప ఎగిరిపోతుంది, ధాన్యం మిగులుతుంది. ఏవి మంచి రచనలో ఏవి కావో కాలమే నిర్ణయిస్తుంది. మధ్యలో నీకెందుకయ్యా ఇంత కంఠశోష, ఇంత కసి? మీరు మరీ దారుణంగా మాట్లాడుతున్నారు మేడం. నా రచనల్లో కసి కనిపించే మాట వాస్తవమే. కసి నుంచే గొప్ప రచనలు వస్తాయి అన్నాడు పుణ్యశ్రీ గొంతు తగ్గించి. అవును, రచయితకు కసి ఉండాల్సిందే. అప్పుడే పదునైన రచనలు చేయగలడు. కానీ రచయితకు ఉండాల్సింది వ్యక్తిగతమైన కసి కాదు. రచయిత తన కసిని లోకం మీదికి విసరకూడదు. తనకు రాని పేరు మరొకరికి వచ్చిందంటే సహించలేక ఏర్పడ్డ కసి కాదు రచయితకు ఉండాల్సింది. ఒక మగవాడి వల్ల బాధకు గురైన రచయిత్రి మగజాతినే ద్వేషిస్తూ తిట్టిపోస్తూ రాసే రచనల్లో కనిపించే కసి కాదు కవితల్లో రచనల్లో ఉండాల్సింది. అలాగే ఒక స్త్రీ వల్ల మోసపోయినవాడు ఆడజాతి మీద ద్వేషం పెంచుకొని రచనలు చెయ్యడం సమర్థనీయం కాదు. ఇది వ్యక్తిగతమైన కసి. ఇటువంటి కసి నుంచి కసిని ద్వేషాన్ని పెంచే రచనలు చేయడం సమర్థనీయం కాదు. ఈ కసి నుంచి కసిని ద్వేషాన్ని పెంచే రచనలు మాత్రమే వస్తాయి. ప్రయోజనకరమైన రచనలు వస్తాయనే నమ్మకం నాకు లేదు. వ్యక్తిగతమైన కసితో రాసిన రచనలు తాత్కాలికంగా కొంత సంచలనాన్ని కలిగించి రచయితకు కొంత పేరును కూడా తెచ్చిపెట్టవచ్చును. కానీ ఇలాంటి రచనలు ఎంతో కాలం నిలవు. సాంఘిక అన్యాయాలను అక్రమాలను చూసి రచయితలో కసి ఏర్పడాలి. అతని వ్యక్తిగత జీవితానికి ఆ కసికి ఎలాంటి సంబంధము ఉండకూడదు. అప్పుడే అతని రచనల్లో విశ్వజనీనత కనిపిస్తుంది. మిసెస్ వైకుంఠం కంఠంలో తీవ్రత వినిపించింది. అన్నీ తెలిసిన మనిషే అయినా ఇలా ఎందుకైపోయిందబ్బా అన్న భావన ఆమెను ఆ క్షణంలో చూసిన వాళ్లకు అనిపిస్తుంది. మన పుణ్యశ్రీ రచయిత్రుల రచనలనే కాదు, తన పత్రిక తప్పించి మిగతా పత్రికల్ని కూడా విమర్శిస్తాడు అన్నాడు లు. అవునయ్యా, అది సరే కానీ ఫలానా పత్రికలో ఫలానా కాలం బొత్తిగా అనవసరం అని రాశావు కదా. ఏ పత్రికలో ఏ శీర్షికలు ఉండాలో ఏవి ఉండకూడదో కూడా నువ్వే నిర్ణయిస్తావా? మిసెస్ వైకుంఠం దూకుడుగా అన్నది. ఏమిటి వాళ్ళ పాపం, పుణ్యశ్రీని పట్టుకుని అంతగా దులిపేస్తున్నావు పరమేశం అంటూ ఉండగానే శేఖరం హాల్లో ప్రవేశించాడు. ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది. పుణ్యశ్రీ రిలీఫ్గా సర్దుకొని కూర్చున్నాడు. బావా, ప్రయాణానికి అన్నీ సిద్ధం చేశాను అంటూ రాణి హాల్లోకి వచ్చింది. అదేమిటమ్మాయి, నువ్వు వెళ్ళడంలే? రాణిని ఆశ్చర్యంగా ప్రశ్నించింది మిసెస్ వైకుంఠం. బావా ఏదో మీటింగ్ పని మీద వెళ్తుంటే మధ్య నేనెందుకు అన్నది రాణి సాగదీసి నవ్వుతూ. అలా అనకు. ఈనాడు మహిళల సహకారం లేనిదే పురుషులు ఏ రంగంలోనూ రాణించలేరు. ముఖ్యంగా రాజకీయాల్లో మన వాళ్ళు ముందుకు రావాలంటే ఆడవాళ్ల సహకారం ఉండి తీరాలి అని శేఖరం వైపు తిరిగి, ఏమయ్యా శేఖరం, వింటున్నావా? అమ్మాయిని ఇప్పటి నుంచే రాజకీయాల్లో ప్రవేశపెడితే గాని అప్పటికి నువ్వు రాణించవు అన్నది మిసెస్ వైకుంఠం. రాణి ఎందుకండి ఈ మీటింగుకి నసిగాడు శేఖరం. పరమేశం అందుకుని, అవును శేఖరం, రాణిని కూడా తీసుకెళ్ళు. మీటింగుకి చాలా పెద్ద పెద్ద ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది, అమ్మాయి సహాయంగా ఉంటుంది అన్నాడు. రాణి శేఖరం ముఖంలోకి చూసింది. అవునమ్మాయి, నువ్వు కూడా వెళ్ళు. శేఖరం ఒక్కడు ఎన్ని పనులని చూసుకుంటాడు అన్నాడు పరమేశం కూతురుతో. బావకు ఇష్టం లేనట్టుంది, నేనెందుకులే గుణుస్తూ అన్నది రాణి.
ఇందులో నాకిష్టం లేకపోవడానికి ఏముంది? ఏ కొత్త ఊరికెళ్తున్నా గనుక. సరే మావయ్య, ఇద్దరం వెళ్తాం అన్నాడు శేఖరం. ధర్మయ్య గారి సహాయం కూడా తీసుకో. పరమయ్య, రామయ్య నువ్వు వచ్చావంటే రెక్కల కట్టుకు వాళ్తారు. చూడు శేఖరం, ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూసుకో. ఆ రోజుకు నేను ఎలాగూ వస్తాననుకో అన్నాడు పరమేశం. అలాగే మావయ్య అని, ఓ కదులు, ఇంకా అట్లాగే నుంచున్నావే అన్నాడు శేఖరం రాణితో. కూతురు మేనల్లుడు వెళ్ళిన వైపే చూస్తూ ఆనందంగా నవ్వుకున్నాడు పరమేశం. అమ్మాయికి పెళ్ళెప్పుడు చేస్తారు అన్నది మిసెస్ వైకుంఠం. చేద్దాంలే, తొందరే ఉంది అన్నాడు పరమేశం. అల్లుడు గారు సమితి ప్రెసిడెంట్ అయ్యాక. మిసెస్ వైకుంఠం మాటలకు మధ్యలోనే అడ్డొచ్చి, కాదు, మన పరమేశం గారు మంత్రి అయ్యాక అన్నాడు పుణ్యశ్రీ. అది సరేలేవయ్యా, నువ్వేదో స్పెషల్ ఇష్యూ అంటున్నావు, అదేదో నాంచక చెప్పు మరి. అవును సార్, అదే నరహరి గారి స్పెషల్. పరమేశం ఒక్క క్షణం నొసలు ముడిచి ఆలోచనలో పడ్డాడు. సమయానికి వచ్చేటట్టు చూడు. వచ్చే సంచికే నరహరి స్పెషల్ ఇష్యూగా రావాలి. అది సరిగ్గా మీటింగ్ నాటికి. ఆ తర్వాత ప్రయోజనం లేదు, తెలిసిందా? వచ్చే సంచిక మహిళల నీళ్లు నమిలాడు పుణ్యశ్రీ. అది తరువాత వేసుకోవయ్యా. కారణాంతరాల వల్ల ఈ సంచికను మహిళా స్పెషల్గా వేయలేకపోయాం అంటూ చిన్న క్షమాపణ చెప్పుకొని వచ్చే సంచికలో ఆడ మగ కాని వాళ్లకు మరో అద్భుతమైన సీరియల్ వెలువడుతుందని రాసుకో. అప్పుడు నీ పత్రిక మార్కెట్లో హాట్ కేకులా పోతుంది. ఒళ్ళు మండినట్టు అన్నది మిసెస్ వైకుంఠం. మధ్యలో నీ గొడవేమిటి, నువ్వు ఊరుకోవమ్మా అన్నట్లు పుణ్యశ్రీ మిసెస్ వైకుంఠం కేసి చురచురా చూశాడు. మహిళా స్పెషల్ దాదాపు పూర్తి కావచ్చింది. అయినా డేట్ మార్చి తర్వాత సంచికగా వేసుకోవచ్చుననుకోండి. కానీ ఇప్పటికిప్పుడు దాన్ని ఆపేసి మరో సంచిక, అందులోనూ స్పెషల్ ఇష్యూ మొదలు పెట్టాలంటే. ఆగి పరమేశం ముఖంలోకి చూశాడు పుణ్యశ్రీ. ఎంత కావాలో సూటిగా చెప్పరాదు, అట్లా నీళ్లు నమలకపోతే విసుక్కున్నాడు పరమేశం. అబ్బే, ఎంతో అక్కర్లేదు సార్. ఓ 3000 త్రివర్ణ ముఖ చిత్రంతో. పరమేశం ముఖం చూసి ఆగిపోయాడు పుణ్యశ్రీ. 3000 లూ నోరు తెరిచాడు. సరేలే, కానీ ఒక్క షరతు, అన్ని పేజీలు నరహరి గురించే నింపివేయాలి. మళ్ళీ అడ్వర్టైజ్మెంట్స్తో పేజీలు వృధా చేయకూడదు. నరహరికి పత్రికలో రాయించుకోవడం అంటే మహా చెడ్డ సరదా. చూడు, ఆ 3 రంగుల ముఖమేదో ఆ నరహరిదే వేసేయి అన్నాడు పరమేశం. అది నాకు వదిలేయండి సార్, ఈ జర్నలిజంలో నాకు 30 ఏళ్ల అనుభవం ఉంది ఉత్సాహంగా అన్నాడు పుణ్యశ్రీ. చూస్తాగా అంటూ పరమేశం లేచి నిల్చున్నాడు. పుణ్యశ్రీ, లూ ఇద్దరూ లేచి నమస్కరించారు. లూ వెళ్ళిపోయాడు. పుణ్యశ్రీ పరమేశం ఇచ్చిన చెక్ తీసుకుని వెళ్ళిపోయాడు. మిసెస్ వైకుంఠం కేసి చిరునవ్వుతో చూస్తూ ఆమె పక్కగా సోఫాలో కూర్చున్నాడు పరమేశం. మిసెస్ వైకుంఠం బయట సర్దుకొని తల వంచుకుంది. హై రోడ్డు మీద ఇంపాలా కారు రథంలా సాగిపోతూ ఉంది. శేఖరం డ్రైవ్ చేస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. ప్రక్కన కూర్చున్న రాణి వసపిట్టలా ఏదో మాట్లాడుతూనే ఉంది. శేఖరం రాణి మాటలు వినటం లేదు, కానీ యాంత్రికంగా ఊకొడుతున్నాడు. కారు ముందుకు సాగిపోతూ ఉంది. పంట పొలాలు, చెట్లు వెనక్కు పరిగెడుతున్నాయి. కారు అద్దంలో నుంచి ఎదురుగా ఆకాశం మీద కనిపిస్తున్న వెండి మబ్బులో రకరకాల రూపాలని ఊహించుకుంటూ ఆనందిస్తోంది రాణి. రాణి పక్కకు చూసింది. కళ్ళు పెద్దవి చేసి ఆకుమళ్ళు, జొన్న చేలు, కంచి పొలాలు, చెరుకు తోటలు చూడసాగింది. అదేం తోట బావా? కుతూహలంగా అడిగింది రాణి చేయి చూపిస్తూ. ఆకుతోట.
అంటే తమలపాకుల తోట? కారు అబ్బావా దిగి చూస్తాను, చిన్నపిల్లలా అడిగింది రాణి. కారు ఆగింది. రాణి దిగి శేఖరం కోసం నిల్చుంది. శేఖరం దిగలేదు. దిగవేం బావా? నేనెందుకు, నువ్వు వెళ్ళి చూసిరా అన్నాడు శేఖరం. రాణి ముఖం చిన్నబుచ్చుకొని కారెక్కి కూర్చుని డోర్ గట్టిగా వేసింది. చిన్నగా నా మీద కోపం ఆ డోర్ మీద చూపిస్తావే, తిరిగి వెళ్ళేటప్పుడు అన్నీ తీరిగ్గా చూద్దాంలే అన్నాడు శేఖరం నవ్వుతూ. రాణి మూతి సున్నా చుట్టి కూర్చుంది. ఎలా ఉంది అన్నాడు శేఖరం. ఏమిటి? బుస్సున లేచింది రాణి. పల్లెటూళ్ళంటే నీకు ఎగతాళిగా? రోడ్డుకు రెండు వైపులా పంట చేలు, ఆ చేలల్లో మూటబావులు, ఈ వాతావరణం ఎలా ఉంది? రాణి జవాబు ఇవ్వలేదు. కారు ఆపి అదిగో అటు చూడు అన్నాడు శేఖరం జొన్న చేలోకి చూపిస్తూ. జొన్న చేలో మంచం మీద నిలబడి ఒక యువతి ఒడిసెలతో పిట్టలు తోలుతూ ఉంది. రాణి కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. మోకాళ్ల పైకి మడిచి కట్టిన ఎర్రటి చీర, ముదురు ఆకుపచ్చ రవిక, నల్లగా నిగనిగలాడుతున్న శరీరం, ఏదో వింత ఆకర్షణ. కారు ఆగడం చూసి ఆ యువతి మంచం మీద నుంచి దూకింది. అంత ఎత్తు నుంచి అంత తేలిగ్గా దూకిన ఆ యువతిని ఆశ్చర్యంగా చూసింది రాణి. జొన్న కంకులు పిడికెళ్ళు నిండుగా కోసుకుని చేనుకు అడ్డం పడి పరిగెత్తుకుంటూ కారు దగ్గరకు వచ్చింది ఆ యువతి. దండాలండి బాబుగారు, ఈ బుల్లెమ్మగారు అంటూ నల్లటి ముఖంలో తెల్లటి కళ్ళను పళ్లను వెరిపిస్తూ నవ్వింది. బుల్లెమ్మ గోరినే అడుగు రాణికేసి కొంటిగా చూస్తూ అన్నాడు శేఖరం. రాణి చెక్కిళ్ళు జేవురించాయి. తెలిసిందిలే అన్నట్టు నవ్వింది ఆ యువతి. ఇగో తీసుకోండి బుల్లెమ్మగోరు. జొన్న కంకులు రాణికి అందించింది. రాణి అందుకొని ఎందుకు అన్నట్టు చూసింది. పాలకంకులు నలుపుకు తింటే భలేగుంటాయి అమ్మాయి గోరు. ఆమె మళ్ళీ నవ్వింది. బుగ్గలు చొట్టలు పడ్డాయి. రాణికి ఆమెలో తను ఎన్నడూ పట్నంలో చూడని అందమేదో కనిపించింది. కళ్ళార్పకుండా ఆమె ముఖంలోకి వింతగా చూడసాగింది. వస్తాం మాణిక్యం, రాముడు ఊళ్ళోనే ఉన్నాడా అడిగాడు శేఖరం. ఉన్నాడు దొరా, తమరి కోసమే సొత్తున్నాడు అన్నది మాణిక్యం కొంచెం సిగ్గుపడుతూ. శేఖరం కారు స్టార్ట్ చేశాడు. నల్లగా మొరటగా ఉన్నా ఆమె అందంగానే ఉంది బావా అన్నది రాణి. శేఖరం సమాధానంగా చిరునవ్వు నవ్వాడు. సునంద సూట్ కేస్ పట్టుకొని రైలు దిగింది. ప్లాట్ఫారం మీద తండ్రి కోసం వెతికింది. తండ్రి కనిపించలేదు. బయటికి వచ్చి రోడ్డు మీద పక్కగా నిల్చుంది. నాన్న ఎందుకు రాలేదో? ఆరోగ్యం బాగాలేదేమో. తను రాకపోయినా చంద్రయ్యనో ఏసోబునో పంపిస్తాడే, ఏమై ఉంటుంది? ఒకవేళ తను రాసిన ఉత్తరం నాన్నకు అందలేదేమో. సునందమ్మగారా, ఈడు నిలబడ్డారేందమ్మా, రండి, ఊళ్ళేకే వెళ్తుంది బండి అన్నాడు ఎంకడు సునందను గుర్తించి. ఆలోచిస్తూ నిలబడ్డ సునంద తల ఎత్తి చూసింది. ఎదురుగా రెండెడ్ల బండి నిల్చునుంది. బండి తొట్టిలో ఎర్ర కుచ్చుల చెర్నాకోల పట్టుకుని వెంకడు కూర్చుని ఉన్నాడు. నువ్వా వెంక? బండి ఊళ్ళోకి వెళ్తుందా ఆశ్చర్యంగా అడిగింది సునంద. తమరికి తెలవదేంది? శేఖరం బాబుగారు ప్రెసిడెంట్ అయినాక ఊళ్ళోకి రోడ్డు వేయించారుగా, మన ఊరే మారిపోనాది అమ్మాయి గారు. అట్లాగా ఆలోచిస్తూ అన్నది సునంద. ఎక్కండి అమ్మాయి గారు అన్నాడు వెంకడు. సునంద బండి ఎక్కి కూర్చుంది. వెంకడు ఎడ్లను అదిలించాడు. ఎడ్లు పరుగు లంఘించుకున్నాయి. మెళ్ళో మువ్వలు గలగల మోగుతున్నాయి. సునంద పొలాలను చూస్తూ, ఈ సంవత్సరం పంటలు బాగానే పండినట్లున్నాయి కదూ వెంకన్న అడిగింది. వెంకడు ఆ ఏటి పంటల గురించి, ఊళ్ళో వచ్చిన మార్పుల గురించి, శేఖరం మంచితనాన్ని గురించి చెప్తూ ఉంటే వింటూ కూర్చుంది సునంద. గలగలమంటూ పోతున్న బండిలో పరుగులు తీస్తున్న ఎడ్ల వెనక కారు హారన్ రోగింది. తోకలు పైకెత్తి ఎడ్లు ఉరకలు పరుగులు లంకించుకున్నాయి. ఎంకడు ఆపటానికి ప్రయత్నించినా ఆగటం లేదు. ఎడ్లు బెదిరినట్లున్నాయి. భయపడుతూ
బండిలో ఎగిరిగిరి పడుతూ అన్నది సునంద. మా లావు కాడలు, వీటికేం అదురు బెదురు లేదా మొయ్యగోరు, రోసం, ఆ లావు రోసం అన్నాడు వెంకడు పరుగులు తీస్తున్న కోడల్ని గోముగా నిమురుతూ. బండి ధర్మయ్య ఇంటి ముందు ఆగింది. బండి దాటుకునే అవకాశం లేక కారు కూడా ఆగిపోయింది. బండి ఆగిన శబ్దం విని ధర్మయ్య బయటకొచ్చాడు. సునంద బండి దిగి కారులోకి చూసి ఆశ్చర్యంగా నిలబడిపోయింది. శేఖరం, రాణి కూడా ఆశ్చర్యంగా సునందను చూశారు. హరే సునంద, మీది ఈ ఊరా అంటూ రాణి కారు దిగింది. శేఖరం కూడా దిగి సునంద దగ్గరకొచ్చి నిలబడ్డాడు. చెప్పా పెట్టకుండా అకస్మాత్తుగా వచ్చిన కూతుర్ని చూసి తెల్లబోయాడు ధర్మయ్య. ఏమిటమ్మా, ఉత్తరమన్నా రాయకుండా వచ్చా అన్నాడు ధర్మయ్య కూతురు దగ్గరకు వస్తూ. నమస్కారం అండి. ధర్మయ్యకు శేఖరం నమస్కారం చేశాడు. నువ్వా బాబు? మా అమ్మాయి సునంద అంటూ ధర్మయ్య కూతుర్ని పరిచయం చేశాడు. సునంద మీ అమ్మాయా అండి? శేఖరం కళ్ళల్లో ఇంద్రధనుస్సులు విరిశాయి. కంఠంలో ఆనందాశ్చర్యాలు దోబూచులాడేయి. అయితే మీరేనన్నమాట ఈ ఊరి ప్రెసిడెంటు అన్నది సునంద నవ్వుతూ. శేఖరం నీకు తెలుసా తల్లి? ధర్మయ్య అడిగాడు. తెలుసు నాన్న, ఆ అమ్మాయి రాణి నా క్లాస్మేటు. శేఖరం గారు రాణికి బావ అన్నది సునంద. అంటే ఆ అమ్మాయి పరమేశం గారి కూతురు గదూ? అవునండి అన్నాడు శేఖరం. రాణి విసుగ్గా ముఖం పెట్టింది. వెళ్ళొస్తాం సునంద అంటూ కారు కేసి నడవబోతున్న రాణి చెయ్యి పట్టుకుంది సునంద. అదేమిటి రాణి, మా ఇంట్లోకి రాకుండానే వెళ్తారా అన్నది సునంద శేఖరం ముఖంలోకి చూస్తూ. శేఖరం సునందనే ఆరాధనాపూర్వకంగా చూస్తున్నాడు. సునంద కళ్ళు మరల్చుకుంది. ఇప్పుడా? తర్వాత వస్తానులే అన్నది రాణి తన నలిగిపోయిన చీరను చూచుకుంటూ. 5 నిమిషాలు ఉండి వెళ్దాం పద అన్నాడు శేఖరం. రాణి నొసలు చిట్లించింది. దూరాభారం నుంచి వచ్చారు, తీరిక చూసుకుని వస్తారులే అని ధర్మయ్య శేఖరంతో, చూడుబాబు, అమ్మాయిని తీసుకుని ఒకసారి తీరిగ్గా రా అన్నాడు ధర్మయ్య. అలాగేనండి ధర్మయ్యతో అని వస్తానంటూ సునంద ముఖంలోకి చూసి కారు దగ్గరికి నడిచాడు శేఖరం. వెంకడు, అట్లా చూస్తూ నిలబడ్డామే, బండి పక్కకు తీ అన్నాడు ధర్మయ్య. కారు సాగిపోయాక రామ్మ అంటూ కూతురు చేతిలో పెట్టె అందుకుని ఇంట్లోకి నడిచాడు ధర్మయ్య. అదేమిటే అమ్మాయి, చెప్పా పెట్టకుండా ఊడిపడ్డావు? వసారాలు ఎదురొచ్చి సరస్వతమ్మ కూతుర్ని అడిగింది. ఉత్తరం రాశా కదమ్మా. ఉత్తరం రాశావా? అందలేదే అన్నాడు తండ్రి. నేను అదే అనుకున్నాలే నాన్న, నువ్వు స్టేషన్కి రాకపోతే. పరీక్షలు ఎట్లా రాసావు తల్లి? ధర్మయ్య అడిగాడు. బాగానే రాశాను నాన్న, క్లాసు వస్తుందని అనుకుంటున్నాను అన్నది సునంద. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చులే, లే తల్లి, స్నానం చేయి ముందు, బాగా ఎండెక్కింది, అన్నం తిందువు గాని అంటూ సరస్వతమ్మ సునంద చెంపలు నిమిరింది. పదమ్మా లేలే అంటూ ఏదో గుర్తొచ్చిన వాడిలా ధర్మయ్య త్వరగా బయటికి వెళ్ళిపోయాడు. సునంద స్నానానికి లేచింది. ధర్మయ్య పొలాన తోటలో వంకాయలు, సొరకాయలు, బెండకాయలు కోసి గంప నింపాడు. బరువు గంపను నెత్తిమీద పెట్టుకున్నాడు. నెత్తిమీద బరువుతో భారంగా అడుగులు వేస్తూ నిప్పులు చెరిగే ఎండలో ఇంటికేసి నడక సాగించాడు. తోవలో ఎదురుపడి పలకరించిన వాళ్లకు సమాధానాలు చెబుతూ ఇల్లు చేరుకున్నాడు. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయి స్నానం చేసి వస్తున్నట్టు ఉంది. ధర్మయ్య ఇంటికి వచ్చేటప్పటికీ సునంద హాల్లో ర్యాక్లో పుస్తకాలు, తనకు వచ్చిన ప్రైజులు సర్దుకుంటూ ఉంది. తల్లి పక్కనే నిల్చొని తళతళ మెరిసే కప్పులను చూస్తూ ఏది, ఎప్పుడు, ఏ సందర్భంలో వచ్చింది అడుగుతూ ఉంది. సునంద నవ్వుకుంటూ తల్లి ప్రశ్నలకు విసుక్కోకుండా సమాధానాలు చెప్తూ ఉంది. కూరగాయల గంప నెత్తిన పెట్టుకుని లోపలికి వచ్చిన ధర్మయ్య ఒక క్షణం నిల్చొని
తల్లి కూతుళ్ళను చూశాడు. అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు గిర్రున వెనక్కి తిరిగి వరండాలో ఓ మూల గంప దించాడు. తలగుడ్డ తీసి దులిపి ముఖం ఒళ్ళు తుడుచుకున్నాడు. ఆ తర్వాత అదే తుండును భుజం మీద వేసుకుని హాల్లోకి వచ్చాడు. ఇంత ఎండలో ఎక్కడికి వెళ్ళావు నాన్న? సునంద తండ్రిని ప్రశ్నించింది. ఆ కప్పు ఎప్పుడొచ్చిందమ్మా? మాట మారుస్తూ ర్యాక్లో సర్ది ఉన్న పెద్ద వెండి కప్పును చూపిస్తూ అడిగాడు ధర్మయ్య. వార్షికోత్సవంలో నాకు బెస్ట్ కాండక్ట్, అదే మంచి ప్రవర్తనకి ఇచ్చారు నాన్న అన్నది సునంద. ధర్మయ్య ముఖంలోని అలసట క్షణంలో మాయమైంది. సంతృప్తితో కళ్ళు నిండిపోయాయి. అది మరొకటి చూపిస్తూ అడిగాడు. అదే రోజు నేను పాట పాడాను, దానికి స్పెషల్ ప్రైజ్గా ఇచ్చారు. సునంద వరుసగా ఏ ఏ ప్రైజులు ఎందుకు వచ్చాయో చెప్తూ ఉంటే ధర్మయ్య తన్మయత్వంలో మునిగిపోయి వింటున్నాడు. ధర్మయ్య గారు కొంపలు అంటుకుపోతున్నట్టు హడావిడిగా కేకలు పెట్టాడు కూరగాయల సుబ్బయ్య. ధర్మయ్య కంగారుగా బయటకొచ్చి అరవద్దు అన్నట్టు సైగ చేశాడు. బస్సు వచ్చేసిందండి, త్వరగా. ధర్మయ్య కంగారు అర్థం చేసుకోకుండా అదే గొంతుతో అన్నాడు సుబ్బయ్య. ధర్మయ్య సుబ్బయ్యకు కూరగాయల బుట్ట అందించాడు. తూకం వేసే టైం లేదు, బస్ వెళ్ళబోతుంది. వంకాయలు ఎన్నుంటాయి? బెండకాయలు కొంచెం ముదిరినట్లున్నాయి. ఎంతో త్వరగా చెప్పండి అన్నాడు సుబ్బయ్య. అవన్నీ తర్వాత చూసుకుందాం, త్వరగా తీసుకెళ్ళండి. గొంతు తగ్గించి గాబరాగా అన్నాడు ధర్మయ్య. నిన్నటికంటే ఇవాళ మార్కెట్ పడిపోయింది. కిలో వంకాయలు. అవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా? ఎంతో కొంత ఇవ్వు. విసుక్కున్నాడు ధర్మయ్య. సుబ్బయ్య మాటలకు మధ్యలోనే అడ్డు వచ్చి, నిన్నటికి మీ బాకీ ఇంకా 20 రూపాయలుంది. ఇవి కూడా తూకం వేయించి అమాయకంగా తన ధోరణిలోనే మాట్లాడుకుంటూ పోతున్నాడు సుబ్బయ్య. సరే తీసుకెళ్ళు, ఆ లెక్కంతా తర్వాత చూసుకుందాం అన్నాడు ధర్మయ్య. మళ్ళీ వస్తాను. ఒక అడుగు ముందుకేసి ఆగి, ఇవాళ టమాటాలు లేనట్లున్నాయి లొడలొడా మాట్లాడుతున్నాడు సుబ్బయ్య. ఇంకా పదునుకు రాలేదు, నాకు తొందర పని ఉంది, ఇక నువ్వెళ్ళు అన్నాడు ధర్మయ్య లబలబలాడిపోతూ. కూతురు ఎక్కడ చూస్తుందోనని ధర్మయ్యకు కంగారుగా ఉంది. సుబ్బయ్య గంప నెత్తిమీద పెట్టుకుని వెళ్ళిపోయాడు. కూరగాయల సుబ్బయ్య వీధి వాకిలి దాటగానే ఏదో పెద్ద బరువు దించుకున్న వాడ్లా నిట్టూర్చి తిరిగి ఇంట్లోకి రాబోతున్న ధర్మయ్య వాకిట్లో నిల్చుని ఉన్న సునందను చూసి గతుక్కుమన్నాడు. విషాద ఛాయలు ముసురుకొని ఉన్న కూతురి ముఖంలోకి చూసి పేలవంగా నవ్వాడు. సునంద ఏదో అనబోయి ఆగిపోయింది. భారంగా తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ధర్మయ్య కొద్ది నిమిషాల పాటు నిల్చున్న చోటే ఉండిపోయాడు. నాన్న కూరగాయలు పండించి అమ్ముతున్నాడా? తనే ఇంత ఎండలో కూరగాయలు కోసి గంప నెత్తిమీద పెట్టుకుని వచ్చాడా? తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఇంత హీనంగా ఉన్నాయా? తన చదువు కోసం నాన్న ఉన్న కొద్దిపాటి పొలం కూడా అమ్మేశాడు. తన తండ్రి పువ్వులు అమ్మిన ఊళ్ళో కట్టెలు అమ్ముతున్నాడు. అయినా నిండుగా తొణక్కుండా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ జీవిస్తున్నాడు. సునంద కళ్ళలో గిర్రున నీరు తిరిగింది. ఏమ్మా అలా కూర్చున్నావు? ఇంకా భోజనం చేయలేదా? మీ అమ్మ ఏం చేస్తోంది ఇంకా? విషాదపూరితమైన చిరునవ్వు పెదవుల మీద తొణికిసలాడుతుండగా అన్నాడు ధర్మయ్య. వడ్డించాను, ఇద్దరూ రండి అంటూ సరస్వతమ్మ వంటింట్లో నుంచి బయటకొచ్చింది. లే తల్లి, చాలా ఆలస్యమైంది అంటూ ధర్మయ్య వంటింట్లోకి దారితీశాడు. సునంద దిగులుగా తండ్రిని అనుసరించింది. గ్రామం నడిబొడ్డున రచ్చబండ మీద నిలబడి రామిగాడు డప్పు వాయిస్తున్నాడు. దండోర విని చుట్టూ జనం చేరారు. దండోర ఆపి రామిగాడు పెద్దగా అరుస్తూ చెప్తున్నాడు. డేగలమర్రి పంచాయతీ సమితి ప్రెసిడెంటు గారైన శ్రీ 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 సిరిమాన్ నరహరి గోరు మన గ్రామానికి ఇచ్చేయబోతున్నారహో అంటూ 2 సార్లు డప్పు మీద దెబ్బలు వేసి ఆపి మళ్ళీ అందుకున్నాడు.
6 ఇచ్చేసి మన మహిళా మండలి భవనానికి బూస్తా కాదు శంకుస్థాపన చేయబోతున్నారహో. మళ్ళీ 3 సార్లు డప్పు మీద వాయించాడు. మరి కొంతమంది వచ్చి చుట్టూ చేరారు. దండోరా ఆపి మళ్ళీ అందుకున్నాడు రామిగాడు. కని విని ఎరగంది ఈ తాపన, ఇది ఇట్టాంటి అట్టాంటి శంకుస్థాపన కాదు. శ్రీవారు స్వయంగా చెమటగార్చి శ్రమదానం చేసి శంకుస్థాపన చేస్తారు గాన మీరంతా ఇచ్చేసి మీ శ్రమదానాన్ని ఇచ్చి మమ్మల్ని ఆనందపరచగోరుతున్నామహో. డప్పు గట్టిగా మోగించసాగాడు. అంతా విని జనం వెళ్ళిపోయారు. రామిగాడు దండోరా వేస్తూ 10 మంది చేరినప్పుడల్లా ఆ మాటల్నే తిప్పి తిప్పి అరుస్తూ చెప్తున్నాడు. అప్పటికే ఊళ్ళో పెద్దలు చాలామంది శేఖరం భవంతిలో చేరారు. శేఖరం తయారై బయటికి వచ్చి అందరినీ పలకరించాడు. రాణిని వెతుక్కుంటూ పెరట్లోకి వచ్చాడు శేఖరం. ఇంకా ఎంతో సమయం లేదు. రాణి ఇంకా ముస్తాబు కాలేదు. శేఖరానికి చిరాకు వేసింది. రాణి, ఏమిటి ఇంకా అట్లాగే నిలబడున్నావు? ఇంకా స్నానం కూడా చేయలేదా? విసుక్కున్నాడు శేఖరం. దీనికి తలుపు లేదు, ఎట్లా స్నానం చేయమంటావు? పెరట్లో స్నానాల గది ముందు నిలబడి చిరాగ్గా అన్నది రాణి. ఇక్కడ అంతేలే, లోపలికి ఎవరు రారులే అన్నాడు శేఖరం. ఎట్లా బావా తలుపు లేని బాత్రూంలో స్నానం చేయడం? ఏం పల్లెటూర్లు బాబు విసుక్కుంటూ అలాగే నిల్చుంది రాణి. ఏడ్చినట్లే ఉంది. అవతల పెద్ద మనుషులు వచ్చి కూర్చున్నారు. ఏర్పాట్లన్నీ చెయ్యాలి, త్వరగా తిములు అంటూ శేఖరం హాల్లో కూర్చుని ఉన్న పెద్దల దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పు శేఖరం అడిగాడు పరమయ్య. సాయంత్రం మీటింగుకి కావలసిన ఏర్పాట్లన్నీ మీరే చూసుకోవాలి. డబ్బుకు వెనకాడవద్దని మామయ్య చెప్పాడు అన్నాడు శేఖరం. సభ అయిపోయాక భోజనం ఏర్పాట్లు ఉన్నాయి కదా? రామయ్య ప్రశ్నించాడు. ఊరందరినీ పిలిచారనుకుంటా, భారీగానే చేస్తున్నారు అన్నాడు మరో పెద్ద మనిషి. అవునండి, ఊళ్ళో ఉన్న అన్ని తెగల వాళ్లకు భోజనం ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ ఏర్పాట్లన్నీ చలమయ్య గారు చూసుకుంటున్నారు అన్నాడు శేఖరం. సభ ఏర్పాట్లని నేను చూసుకుంటాలే అన్నాడు పరమయ్య. అలా తలొక బాధ్యత తీసుకున్నారు. ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. చూడు బాబు, నువ్వు వెళ్ళి ఒకసారి ధర్మయ్యను ఆహ్వానిస్తే బాగుంటుంది అన్నాడు జానకిరామయ్య లేచి నిలబడి. వెళ్తానండి, ఇప్పుడే వెళ్ళి ఆహ్వానిస్తాను అన్నాడు శేఖరం. జానకిరామయ్య కూడా వెళ్ళిపోయాడు. రాణి ముస్తాబై వచ్చింది. ఏంటా వేషం? నొసలు చిట్లిస్తూ అన్నాడు శేఖరం. ఏ బాగాలేదా? విసురుగా అడిగింది రాణి. బాగాలేకే పెళ్లి కూతురులా అలంకరించుకున్నావు. ఈ పల్లెటూరులో ఇక అందరికీ నిన్ను చూడటమే సరిపోతుంది. రాణికి నిజంగానే కోపం వచ్చింది. విసురుగా లోపలికి వెళ్ళిపోతుంటే శేఖరం ఆమె చెయ్యి పట్టుకొని వారించాడు. సరదాగా అన్నాలే, అంతలోనే మూతి ముడుచుకోకపోతేనే. పద ధర్మయ్య గారింటికి వెళ్ళి వెద్దాం. ఇప్పుడు అక్కడికెందుకు? ఆయన ఈ ఊరికి పెద్ద, స్వయంగా వెళ్ళి ఆహ్వానిస్తే బాగుంటుంది అన్నాడు శేఖరం. నేనెందుకు? నువ్వు వెళ్తే చాలదు ఆ ముసలాయన్ని ఆహ్వానించడానికి. సునంద కూడా ఉందిగా, నువ్వు వస్తేనే బాగుంటుంది. సూటిగా మనసులో ఉన్న సంగతి చెప్పరాదు? ఏమిటి నీ ఉద్దేశం? చిరాగ్గా అన్నాడు శేఖరం. దురుద్దేశం మాత్రం కాదు. సరే పద అన్నది రాణి. ధర్మయ్య ఎదురొచ్చి రాణిని శేఖరాన్ని ఆదరంగా ఆహ్వానించాడు. రాణిని సునంద చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. ఏం బాబు, సాయంత్రం మీటింగుకు అన్ని ఏర్పాట్లు జరిగాయా? అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయండి అంటూ తను చేసిన ఏర్పాట్ల గురించి వివరించాడు శేఖరం. బాగుంది బాబు, కానీ డబ్బు దుబారా చేయకుండా క్లుప్తంగా సభ ముగిస్తే బాగుంటుంది కదా. ఆ డబ్బు పెట్టి బీదలకు అన్నదానం అది కూడా చేస్తున్నానండి. ఊరంతా భోజనం పెడుతున్నాం. మిగతా ఏర్పాట్లకి అనవసరంగా కొంచెం ఎక్కువగానే ఖర్చు పెడుతున్నామండి. మన వాళ్ళకి డాబు దర్పం ఉంటే గానీ నచ్చేట్టు కనిపించడం లేదు.
మామయ్యకు అసలే నచ్చదు, మరీ మరీ చెప్పి పంపించాడు. అన్నీ ఆయన ఇష్ట ప్రకారమే చేస్తున్నానండి. పరమేశం గారు ఇంకా రాలేదా? మామయ్య కోసమే నేను ఎదురు చూస్తున్నానండి. నరహరి గారితో పాటే వస్తారో ఏమో. సరస్వతమ్మ ఫలహారం ప్లేట్లు తెచ్చి ఇద్దరి ముందు ఉంచింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మొహమాట పడిపోయాడు శేఖరం. పర్వాలేదు నాయనా, తీసుకో అన్నాడు ధర్మయ్య. ఫలహారం కాఫీ అయ్యాక శేఖరం లేచి నిల్చున్నాడు. తప్పక వస్తారు కదూ? ఎందుకు రాను బాబు? ఊళ్ళో ఇంత మంచి పని జరుగుతూ ఉంటే రాకుండా ఉండగలనా అన్నాడు ధర్మయ్య. అమ్మాయి సునందా, బయటికి రండమ్మా, శేఖరం వెళ్ళిపోతున్నాడు అని ధర్మయ్య కూతుర్ని కేకవేశాడు. రాణి సునంద బయటకొచ్చారు. తప్పక రావాలి సుమా. సునంద చిరునవ్వు నవ్వింది. మన మహిళా మండలి బిల్డింగ్ శంకుస్థాపన కాబట్టి మహిళలమే నడుం కట్టి ఏర్పాట్లు చేయాలి, తెలిసిందా? రాణి ఉత్సాహంగా అన్నది. అవునండి, మీరు తప్పక రావాలి. ఏర్పాట్లు చేయటంలో మా రాణికి సహాయంగా ఉండాలి మీరు అన్నాడు శేఖరం సునంద ముఖంలోకి చూస్తూ. సునంద తండ్రి కేసి చూసింది. అలాగే వెళ్ళమ్మా అన్నాడు ధర్మయ్య. రా సునంద, ఇప్పుడే మాతో వచ్చేయకూడదు అడిగింది రాణి. శేఖరం సునంద ముఖంలోకి ఆరాటంగా చూశాడు. వస్తాలే, 1 గంటలో వచ్చేస్తాను అన్నది సునంద. శేఖరం కళ్ళు తళుక్కుమనడం సునంద చూసింది. వస్తానండి. శేఖరం ధర్మయ్యకు నమస్కరించాడు. మంచిది బాబు అన్నాడు ధర్మయ్య. 1 గంటలో వచ్చేయాలి సుమా, రాణి సునందను హెచ్చరించింది. అలాగే అన్నది సునంద. సభా మండపం తయారవుతోంది. మగవాళ్ళు ఆడవాళ్ళు హడావిడిగా పనుల్లో నిమగ్నులై ఉన్నారు. మగవాళ్ళు బల్లలు, తాటి ఆకులు, వాసాలు చేరవేసి సభామండపం తయారు చేస్తున్నారు. 2-3 స్త్రీలు సభామండపం చుట్టూ అలికి ముగ్గులు పెడుతున్నారు. రాణి కూడా ముగ్గు పెట్టడానికి ప్రయత్నిస్తోంది. ప్రతిసారి తప్పుపోతుంటే మళ్ళీ అలికిస్తున్నది. నువ్వు ముగ్గు పెడితే తెల్లారుతుంది కానీ ఆ ముగ్గు బుట్ట మరొకరికిచ్చి వేరే పని చూసుకో అన్నాడు రాణి అవస్థ చూస్తున్న శేఖరం నవ్వుతూ. రాణి చిరుకోపంతో మూతి సున్నా చుట్టింది. అప్పుడే వచ్చిన సునంద రాణి చేతిలో నుంచి ముగ్గు బుట్ట అందుకొని ముగ్గు పెట్టసాగింది. శేఖరం 1 క్షణం నిల్చొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పందిరి తయారైంది. వేదిక మీద కుర్చీలు బల్లలు వేశారు. సునంద దేశ నాయకుల ఫోటోలు అలంకరించింది. రాణి ఫ్లవర్ వేజులు, అగరబత్తీలు టేబుల్ మీద పెట్టింది. ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. శేఖరం వచ్చి వేదికను అలంకరణను చూసి మెచ్చుకున్నాడు. రాణి, నేను ఇంటికి వెళ్ళొస్తాను, ఇంకా టైం ఉందిగా అన్నది సునంద. ఇప్పుడు వెళ్ళకపోతేనే ఉండిపోరాదు అన్నది రాణి. ఇంటికి వెళ్ళి అమ్మను నాన్నను తీసుకొస్తాను. సరే, త్వరగా వచ్చి, ఈ లోపల నేను చీర మార్చుకొని వస్తాను అన్నది రాణి. హాల్లో ఓ ప్రక్కగా కూర్చొని సరస్వతమ్మ పూలమాలలు కడుతూ ఉంది. ధర్మయ్య పడకుర్చీలో కూర్చొని గాంధీజీ ఆత్మకథ చదువుతున్నాడు. ధర్మయ్య గారు హడావిడిగా సుబ్బయ్య ప్రవేశించాడు. నువ్వా? రా సుబ్బయ్య. ఇంకా దండలు పూర్తి కాలేదా? ప్రెసిడెంట్ గారు వచ్చే సమయం కూడా అయింది కంగారు పడుతూ అడిగాడు సుబ్బయ్య. ధర్మయ్య లేచి భార్య దగ్గరికి వచ్చి నిల్చున్నాడు. ఆఖరు దండ పూర్తి చేసి ఇక తీసుకెళ్ళండి అన్నది సరస్వతమ్మ. సుబ్బయ్య జేబులో నుంచి రూపాయల నోట్లు తీసి సరస్వతమ్మ పక్కగా పెట్టాడు. వంగి ఒక్కొక్క దండా తీసి బుట్టలో పెట్టసాగాడు. ధర్మయ్య అంటూ లోపలికి వచ్చిన జానకి రామయ్య అక్కడి దృశ్యం చూసి స్థాణువులా నిలబడిపోయాడు 1 క్షణం. మరుక్షణంలో సరస్వతమ్మ పక్కగా నేల మీద ఉన్న నోట్లను, సుబ్బయ్య తాటాకుల బుట్టలో పదిలంగా పెడుతున్న పూలదండల్ని మార్చి మార్చి చూడసాగాడు. యాంత్రికంగా ఒక గులాబీ మాలను అందుకొని 2 చేతులతో పట్టుకున్నాడు జానకి రామయ్య. అతనికి ఆ దండం మధ్యలో ధర్మయ్య ముఖం కనిపించింది. శరీరం జల్లుమన్నది, కళ్ళు చెమ్మగిల్లాయి. ఒకనాడు నా ఈ చేతులతో అంటున్న జానకి రామయ్య కళ్ళ ముందు గత స్మృతులు సినిమా రీలులా గిర్రున తిరిగాయి. అప్పుడు జాతిపిత బాపూజీ పిలుపునందుకొని దేశం నలుమూలలా
స్వాతంత్ర పోరాటం ఉద్ధృతంగా సాగుతూ ఉంది. వందే మాతరం నినాదంతో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి. త్రివర్ణ పతాకాలు పట్టుకుని జనం వీధుల్లో కదిలి వస్తున్నారు. పోలీసులు ఆడా మగ తారతమ్యం లేకుండా లాఠీలతో జనాన్ని తరిమి తరిమి కొడుతున్నారు. ఆనాడు విప్లవం వర్ధిల్లాలి, తెల్ల ప్రభుత్వం వైదొలగాలి, పోలీసు దౌర్జన్యం నశించాలి అంటూ జన ప్రవాహం ఉరకలు వేస్తోంది. ఆ వెల్లువని అరికట్టడానికి పోలీసులు బాయ్నెట్ ఛార్జ్ చేస్తున్నారు. 3 రంగుల జెండాను పట్టుకొని గాంధీకి జై అంటూ ధర్మయ్య పోలీసుల ముందుకు వచ్చి నిలబడ్డాడు. లాఠీలు ధర్మయ్య శరీరం మీద నాట్యం చేశాయి. క్రింద పడ్డ ధర్మయ్య చేతిలో జెండాను సరస్వతమ్మ అందుకుంది. ఆమె వంటి మీద పోలీసుల లాఠీలు పడ్డాయి. ధర్మయ్య మీదకు ఒరిగిపోతున్న ఆమె చేతిలో నుంచి జెండాను మరో యువకుడు పట్టుకున్నాడు. ఆ యువకుడి చేతిలో నుంచి మరో యువతి, మరో యువకుడు. ఆ జెండా కింద పడకుండా చేతులు మారింది. పోలీసులు ధర్మయ్యను సరస్వతమ్మను అరెస్ట్ చేశారు. పోలీసుల మధ్య నిలబడి ఉన్న ధర్మయ్య దంపతులను చూసి జనం ధర్మయ్యకు జై అంటూ నినాదాలు చేశారు. జనంలో నుంచి గులాబీ మాలతో యువకుడైన జానకి రామయ్య ముందుకొచ్చాడు. ధర్మయ్యకు జై, విప్లవం వర్ధిల్లాలి, పోలీస్ జులుం నశించాలి, తెల్ల ప్రభుత్వం వైదొలగాలి అంటూ ధర్మయ్య మెడలో మాల వేశాడు జానకి రామయ్య. జానకి రామయ్య తల మీద బలంగా ఒక లాఠీ తగిలింది. తల చిట్లి బొటబొట రక్తం కారుతూ ఉన్న జానకి రామయ్య అరుస్తూ నినాదాలు చేస్తూనే ఉన్నాడు. నుదుటి మీద కారిన రక్తం తీసి ధర్మయ్యకు తిలకం దిద్దాడు జానకి రామయ్య. మరుక్షణంలో కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇదంతా జానకి రామయ్యకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఆలస్యం అవుతుంది, ఆ దండ ఇలా ఇవ్వండి అంటూ సుబ్బయ్య జానకి రామయ్య చేతిలో ఉన్న గులాబీ దండను అందుకొని బుట్టలో పెట్టుకున్నాడు. జానకి రామయ్య గత స్మృతుల నుంచి బయటపడ్డాడు. ధర్మయ్యను సరస్వతమ్మను మార్చి మార్చి చూశాడు. శోకపూరితమైన కంఠంతో, ధర్మయ్య, దేశం ఎంత మారిపోయిందయ్యా అన్నాడు జానకి రామయ్య. ధర్మయ్య పెదవుల మీద లీలగా హాసరేఖలు కనిపించాయి. అమ్మా అమ్మా అంటూ లోపలికొస్తున్న సునంద సుబ్బయ్య పూల బుట్టతో వాకిట్లో ఎదురుపడ్డాడు. అమ్మా అమ్మా అంటూ లోపలికొస్తున్న సునందకు సుబ్బయ్య పూల బుట్టతో వాకిట్లో ఎదురుపడ్డాడు. సునంద సుబ్బయ్య కేసి చూస్తూ నిల్చుండిపోయింది. ఏదో ఆలోచన రాగా లోపలికొచ్చి తల్లి పక్కగా పెట్టి ఉన్న రూపాయల నోట్లను, తల్లి చుట్టూ చిందరవందరగా పడి ఉన్న గులాబీ రేకుల్ని మార్చి మార్చి చూసింది. తల ఎత్తి తండ్రి ముఖంలోకి చూసింది. ఏం తల్లి, ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయా అన్నాడు ధర్మయ్య మరోవైపుకు చూస్తూ. సరస్వతమ్మ లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. సునంద వదనం శ్రావణ మాసపు ఆకాశంలా ఉంది. చూసావా సునందమ్మ, మీ అమ్మ నాన్న? జానకి రామయ్య దాదాపుగా అరిచినట్టే పిలిచాడు ధర్మయ్య. జానకి రామయ్య చెప్పదలుచుకున్నది చెప్పకుండానే అన్నాడు. ఇదమ్మా మీ నాన్న వరస, ఇక నువ్వే వాళ్ళ బాధ్యత వహించాలి. ఎంతకాలం ఈ వయస్సులో వాళ్ళు కష్టపడతారు? నువ్వు ఊరుకోవయ్యా. ఇప్పుడు మేమేం కష్టపడిపోతున్నామని అమ్మాయిని హడలగొడతావు కసురుకున్నాడు ధర్మయ్య. నేను మీటింగ్ దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు వస్తావుగా అంటూ బయటకు విసురుగా వెళ్ళిపోయాడు జానకి రామయ్య. ఏమ్మా అలా ఉన్నావు? జానకి రామయ్య మాటలే అంతా, కానీ మీటింగుకు మీ అమ్మను కూడా తీసుకెళ్ళు అన్నాడు ధర్మయ్య. అందుకే వచ్చాను నాన్న, ముగ్గురం కలిసే వెళ్దాం, ఉబికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అన్నది సునంద. ఇక్కడితో డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి గారి రాబందులు రామచిలకలు అన్న రచన 4వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.